హాయ్ గాయస్, అద్వైత్ బర్త్డే కన్నయ్య బర్త్డే సెలబ్రేషన్స్ రెడీ అవుతున్నాం. ఆల్మోస్ట్ అను రెడీ అయిపోయింది, అద్వైత్ రెడీ అయిపోయాడు. నేనే లేట్ కొంచెం, ఎందుకంటే అద్వైత్ స్నానం చేయించిన రోజు, అందుకే లేట్ అయిపోయింది. నేను కూడా రెడీ అయిపోతే ఒక 5 minutesలో రెడీ అయిపోతే ఫోటోషూట్ ఇంట్లోనే ఫోటోషూట్ చేసుకొని ఇక్కడ నుంచి వీఆర్ గోయింగ్ టు ఫుర్సత్ రెస్టారెంట్. అక్కడికి వెళ్ళి అక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతాయి అన్నమాట. ఈ పాటికి యాక్చువల్లీ వెళ్ళిపోవాలి. ఆల్మోస్ట్ 6:35 అవుతుంది. 7కి స్టార్ట్ అని చెప్పాము, 7కి అందరం రమ్మని చెప్పాము. 6:35 ఎక్కడే అవుతుంది, బట్ లేట్ అయిపోయింది కొంచెం. ఆల్మోస్ట్ ఇంకా ఫంక్షన్స్, ఫ్యామిలీ ఫంక్షన్స్, ఈ బర్త్డే సెలబ్రేషన్స్ అంటే ఇంత ఉంటుంది. మీకు తెలియదే ఉంది. బాబుకు స్నానం చేయించి, వాడికి బట్టలు వేసి, వాడికి ఫోటోషూట్ చేయించి, బాబుది బర్త్డే రోజు పెట్టినటువంటి పోస్ట్లకి చాలామంది లైక్ చేశారు, చాలామంది బ్లెస్సింగ్స్ ఇచ్చారు, చాలామంది విషెస్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అ లాట్. అండ్ మా అమ్మ కూడా వచ్చింది. అమ్మా హాయ్, ఇది పట్టుకు మాట్లాడు. బాగున్నారా ఆంటీ? మీ మనవాడు పుట్టినరోజు ఎట్లా అనిపిస్తుంది వచ్చినందుకు ఎంతో ఖుషి, గమ్మత అనిపిస్తుంది, మంచిగా జరుగుతుంది. మా కొడుకు అంటే ఇరా, ఏదంటే అది కావాలంటే అవుతుంది. మంచి మా అమ్మ ఇరా అంటుంది. ఇరా అంటే ఏంటిది? హీరో. అది హీరో. నా మనవది పుట్టినరోజు ఇవాళ రోజున మా కుటుంబం అందరం వచ్చినాం. ఎంతో ఖుషి, గమ్మతిగా జరుగుతుంది. మే 14th మేము కొంచెం 2-3 days తర్వాత పోస్ట్ చేస్తున్నాం కాబట్టి మే 14th అద్వైత్ ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్. ఊరు నుంచి అమ్మ, పెద్దన్నయ్య, వదిన, పెద్ద వదిన అందరం వచ్చేసినాం. రాలేకపోయారు, చిన్న రాలేకపోయారు. మా ఆయన రాలేదు, కొంచెం వ్యవసాయం ఉన్నది చూసుకుంటాడు. ఇక నేను వచ్చిన నాకు నా కొడుకు, నా మనవడు ఖుషి, గమ్మతి కొద్దీ మేము పుట్టినరోజు చేస్తున్నాం. మంచిగా మాట్లాడినావు. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. మంచిగా మాట్లాడినవే. నువ్వు అంటే నాకు బాగా ఇష్టం రా. లడ్డు, నా మిఠాయి, నేను నా పానం మంచిగా చేయించుతావు. అంతా నీ పోలికనే కదా. నా తిరగొట్టినావు అంటారు అందరూ. అవినాశు పోయినాక అక్కడ అవినాశు పోయినాక దావత్ డాన్స్ చేయాలి. ఏ బాగా చేస్తాడు డాన్స్. ఇట్లా చేస్తాడు డాన్స్. డాన్స్ మంచిగా చేస్తా. యాక్చువల్లీ ఇల్లు అంతా ఆగమాగం ఉంది, చుట్టాలు వచ్చేసరికి ఎక్కడ బట్టలు అక్కడ ఉండిపోయినాయి. ఓకే, ఫంక్షన్ అనగానే ఇలా ఉంటది, యాజ్ యూజువల్ కామన్ అది. ఓకే, ఇప్పుడు అను రెడీ అయింది, మా ఫోటో షూట్ చూద్దాం. రెడీ. హ్యాపీ బర్త్డే అద్వైత్. హ్యాపీ బర్త్డే అద్వైత్. హ్యాపీ బర్త్డే అద్వైత్. హ్యాపీ బర్త్డే అద్వైత్. విషింగ్ యూ ఎ వెరీ హ్యాపీ బర్త్డే అద్వైత్ బేటా. హ్యాపీ బర్త్డే అద్వైత్ తమ్ముడు. హ్యాపీ బర్త్డే అద్వైత్. హ్యాపీ బర్త్డే అద్వైత్. ఎస్, ఇంకా రెడీ అయిపోయినాం కాబట్టి ఇంట్లోనే ఫోటోషూట్ అరేంజ్ చేసుకున్నాము. నేను, అను అండ్ మా కన్నయ్య ముగ్గురం కలిసి ఫొటోస్ తీసుకున్నాము. ఎందుకంటే అక్కడ లొకేషన్ ఫుర్సత్కి వెళ్ళేసరికి టైం సరిపోతుందో లేదో, వెళ్ళగానే గెస్ట్లు వచ్చేస్తారని చెప్పేసి ఇక్కడ ఫోటోషూట్ ప్లాన్ చేసుకున్నాం. ఇంకా డైరెక్ట్ ఇక్కడ నుంచి ఫుర్సత్కి వచ్చేసాం. ఫుర్సత్లో పోయేసరికి వావ్ అనిపించింది. ఇలా చాలా బాగా డెకరేట్ చేశారు యష్ ఈవెంట్స్. నిజంగా నాకైతే భలే అనిపించింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా డెకరేట్ చేస్తాను. షీఈ్ మై ఫ్రెండ్ అనమాట యష్. అండ్ ఫుర్సత్ వాళ్ళు కూడా మాకు ప్రతిదీ అడిగిందల్లా ఇచ్చారన్నమాట. మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దగ్గర నుంచి చూసుకున్నారు ఫుర్సత్ రెస్టారెంట్. గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః. జంబోద్వీపే భరతవర్షే సమస్త దేవత బ్రాహ్మణ సహ కుటుంబానాం. రాజ్యేతి రాజ్యా యస్మై కరోతి కరోతి యస్మై యస్మై కరోతి దేవేభ్యో విదేవేభ్యో అస్తు సకల విద్యాయోగ్యత సిద్ధిరస్తు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు.
ఇంకా 1 by 1 గెస్ట్ రావడం, నాగబాబు గారు అండ్ అలాగే కొంతమంది గెస్టులు రావడము, స్టేజ్ మీద ఫొటోస్ దిగడము. వీడైతే కొంచెం సతాయించాడు మావాడు. అంటే లైక్ ఫస్ట్ బర్త్డే పిల్లలకి ఇవన్నీ ఇంతమంది జనాలు, కెమెరాస్ అలవాటు ఉండవు కాబట్టి నాకే చాలా బాధేసింది, నాకు అనుకు చాలా బాధేసింది. అయ్యో ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పేసి. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇవన్నీ వాడి కోసం మెమరీస్ క్రియేట్ చేయాలి కాబట్టి పిల్లలు అల్లరి చేసినా కూడా అక్కడ ఓదార్చి టైం తీసుకొని కొంచెం వాడిని ఓదార్చి ఇలా కంటిన్యూ చేశాను అన్నమాట. చాలా బాగా అనిపించింది అందరు రావడం, మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, అన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అండ్ ఫ్రెండ్స్, చుట్టాలు అందరూ రావడం హ్యాపీగా అనిపించింది. ఇలా ఫోటోషూట్ చేసుకుంటూ 1 by 1 కొంతమంది కానుకలు, గిఫ్ట్లు ఇచ్చారు. కొంతమంది గోల్డ్ రింగ్స్, వెండి, అలా కార్స్, అలా చాలా బోల్డెన్ గిఫ్ట్లు వచ్చాయి. చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నేను పిలిచే ఫ్రెండ్స్ అందరు మ్యాక్సిమం వచ్చారు, ఒక 10 to 12 మెంబర్స్ తప్ప. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇంకోటి చెప్పాలంటే ఫుర్సత్ రెస్టారెంట్ గురించి చెప్పాలి. చాలా కోఆపరేట్ చేశారు. నాకు అనిపించింది మనం పెద్ద పెద్ద ప్లేసులు పెట్టుకొని ఎక్కడెక్కడికో అవుట్డోర్కి వెళ్ళి, రిసార్ట్లోకి వెళ్ళి చేసుకుంటాము ఈవెంట్స్. అలా కాకుండా ఒక మంచిగా 250-300 మెంబర్స్కి నీట్గా మంచిగా వాళ్ళే ఫుడ్ సర్వ్ చేస్తూ, దగ్గరుండి వాళ్ళ టీం అంతా సర్వ్ చేస్తూ చాలా బాగా అరేంజ్మెంట్స్ చేశారు. థ్యాంక్ యూ స్పెషల్ థ్యాంక్స్ టు ఫుర్సత్. గురించి మంచి రివ్యూ వచ్చారనమాట. పోయేటప్పుడు ప్రతి ఒక్కరు ఫుడ్ చాలా బాగుందని హ్యాపీగా ఫుర్సత్ రెస్టారెంట్లో ఫుర్సత్గా మా కన్నయ్య బర్త్డే సెలబ్రేషన్ జరిగాయి అన్నమాట. అండ్ వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్, ఈచ్ అండ్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్. ఎస్ ఫైనల్లీ సక్సెస్ఫుల్గా అద్వైత్ మా కన్నయ్య బర్త్డే సెలబ్రేషన్స్ ఫినిష్ అయిపోయాయి. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. దగ్గరుండి మా కన్నయ్యని, మా అద్వైత్ని బ్లెస్ చేశారు మా కన్నయ్యని. అండ్ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. యష్ ఈవెంట్స్, ఈవెంట్ ప్లానర్ అండ్ డెక్కర్ అండ్ ఫోటోగ్రఫీ బై యష్ ఈవెంట్స్. అండ్ ప్రతి ఒక్కరు ఫేరీ కేక్స్, సునైనా ఫేరీ కేక్స్ వాళ్ళు ప్రతి ఒక్కరు దగ్గర చూసుకున్నారు. ఫుర్సత్లో ఈరోజు మా అద్వైత్ బర్త్డే సెలబ్రేషన్స్ ఫుర్సత్గా జరిగినాయి. అండ్ ఫుడ్ కేక ఫుర్సత్ రెస్టారెంట్నే మినిమం
మినిమం ఉంటుంది, వేరే లెవెల్ ఉంటుంది. ఫుడ్ మాత్రం వేరే లెవెల్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫుడ్ సత్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా ఈరోజు నాకు దగ్గరుండి అన్ని దగ్గరుండి చూసుకున్నటువంటి మా నవీన్ కుమార్ బుక్క, నా ఫ్రెండ్, నా ఫ్యామిలీ, నా మేనేజర్, ఎవ్రీథింగ్ ఈజ్ మై బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ నవీన్ కుమార్ బుక్క. అండ్ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పైన థ్యాంక్ యూ సో మచ్. ఇంకేం చెప్పాలి, ఇంకేం చెప్పలేను. నా కన్నయ్య చల్లగా ఉండాలని బ్లెస్ చేశారు ప్రతి ఒక్కరికి, వచ్చిన వాళ్ళకి, రాని వాళ్ళకి. పాపం రాని వాళ్ళు ఏదో బిజీ ఉండి రాలేకపోయారు, బట్ ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు మా అవుట్ఫిట్స్ నాది, అనుజది అండ్ మా అద్వైత్ది, మా అవుట్ఫిట్స్ మేము ఆర్డర్ పెట్టుకుంది, డిజైన్ చేయించుకుంది గీతిక ప్రణయ్ డిజైనర్స్ నుంచి. గీతిక ప్రణయ్ అవుట్ఫిట్స్, థ్యాంక్ యూ సో మచ్ గీతిక ప్రణయ్. అండ్ నేను మీ దగ్గర నుంచి నేను పర్చేస్ చేసినా కూడా చాలా బ్యూటిఫుల్గా, చాలా బాగా డిజైన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మాకు పంపించినటువంటి బాక్సింగ్ కూడా చాలా బాగుంది. ఇంతవరకు ఎంతోమంది డిజైనర్స్ చేశారు కానీ ఈ టైప్ ఆఫ్ బాక్సింగ్ ప్యాకింగ్ ఎవరు చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ముక్కు అవినాష్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.